ఈ రోజు టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫారాలు ఇవ్వనున్నారు. బీఫారాలతో పాటు ఎన్నికల ప్రచారానికి అవసరమైన ఖర్చుల కోసం చెక్లు కూడా ఇవ్వనున్నారు. అటు కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థిత్వాల మార్పుపై టీడీపీ తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో ఆయా స్థానాలను పెండింగ్లో పెట్టింది. మడకశిర, బుండి, పాడేరు, సూళ్లూరుపేట, మాడుగుల వంటి కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను మారుస్తారనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఉండి నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు రఘురామకృష్ణరాజు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే కూటమి నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే పెండింగ్ స్థానాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు చివరి నిమిషంలో దెందులూరు టికెట్పై ట్విస్ట్ నెలకొంది. బీజేపీతో వనపర్తి సీటు అడ్జస్ట్మెంట్లో భాగంగా దెందులూరులో చింతమనేని పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీఫామ్ తీసుకునేందుకు రావాలని చింతమనేనికి 2 రోజుల క్రితం చంద్రబాబు చెప్పగా ఇప్పుడు బీఫారం తీసుకోవడానికి రావద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల మార్పుపై చంద్రబాబు అయితే కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అయితే అందజేయనున్నారు. మరి దెందులూరుకి సంబంధించి మాత్రం సస్పెన్స్ లో ఉందనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. భవానీ, ఈ రోజు ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసమైనటువంటి ఉండవెల్లిలో టీడీపీ అభ్యర్థులకు బీ ఫార్ములు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కూటమి తరఫున ఇటు టీడీపీకి సంబంధించి 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. అలాగే 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల నామినేషన్లు దాఖలు చేసినటువంటి టీడీపీ అభ్యర్థులు వీరందరికీ కూడా ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యొక్క బీ ఫార్ములు ఇవ్వనున్న నేపథ్యంలో అందరూ కూడా ఇప్పుడు ఉండవెల్లికి అయితే క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఉండి అనపర్తి స్థానాలకు ఎవరికి బీ ఫార్ములు ఇస్తారనే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొంది. మరో 2-3 స్థానాల్లో ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థులు మార్పు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మరోవైపు ఎప్పుడు టీడీపీ అనగానే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నాయకుల్లో ముందుగా గుర్తొచ్చేది చింతమనేని ప్రభాకర్. ఈయన వివాదాలకు కేంద్ర బిందువు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చింతమనేని ప్రభాకర్ని కూడా ఆల్మోస్ట్ పక్కన పెట్టారని చెప్పుకోవచ్చు. ఆయన్ని బీఫామ్ తీసుకోవడానికి రావద్దంటూ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి అక్కడ ఎవరికి బీఫామ్ ఇస్తారనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఇటు ఉండి నియోజకవర్గంలో ఇప్పటికే అది బీఫామ్లు అయితే మాత్రం ఉండి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి అక్కడ మాత్రం RRR ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో ఆయనకు బీఫామ్ ఇచ్చేందుకు ఇప్పుడు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ఉండి నుంచి రఘురామకృష్ణరాజు పోటీలో ఉండనున్నారు. అలాగే మరొక 2-3 స్థానాల్లో ఇక అభ్యర్థులు మార్పులు చేర్పులు ఉండనున్న నేపథ్యంలో వారికి ఈ రోజు బీ ఫార్ములు అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే మంచి గడియలు చూసుకుని వారు ఇప్పటికే కూడా కొంతమంది సమర్పించారు, కొంతమంది నామినేషన్లు కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉండవెల్లి నివాసంలో మొత్తం 144 నియోజకవర్గాలకు సంబంధించి బీఫామ్ సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని 2-3 నియోజకవర్గాల చేర్పులు మార్పులు ఉంటాయి కాబట్టి ఆ 2-3 ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. భవాని. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.